పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా రగులుతోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాలు టెహ్రాన్ కూల్చివేసింది. మరో 2 హెలికాప్టర్లపైన దాడి చేసింది. ఈ ఘటనలో 2 పైలట్లు సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యారు. అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఇందులో ఓ పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి కూడా ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అటు హర్ముజ్ సమీపంలో A-10 వార్థాగ్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేసింది. దీని శకలాలు కువైట్లో పడగా అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ 2 ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్టుగా అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్న వేళ ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్యం అంచనాలకు మించి టెహ్రాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. F-15E యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వీటిపైన ఇరాన్ దాడి చేసినట్లుగా అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని ఇరాన్ గగనతల నుంచి బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో 2 అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలు ఆగవన్నారు. చర్చలపై ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిన ఘటన ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది యుద్ధమని, ఇలాంటి ఘటనలు సహజమని వ్యాఖ్యానించారాయన. చర్చలు ఆగవని తెలిపారు. చర్చలు కొనసాగుతాయని ట్రంప్ చెబుతుంటే ఇరాన్ మాత్రం ఇందుకు నిరాకరిస్తోంది. పాకిస్తాన్లో మధ్యవర్తులను కలిసేందుకు టెహ్రాన్ ప్రతినిధులు నిరాకరించారు. వాషింగ్టన్ డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని, ప్రస్తుతానికి చర్చల ప్రక్రియను ఇక్కడితో ఆపేద్దామని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం.